స్వేచ్ఛగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం భద్రతా ఏర్పాట్లు చేసింది. ఫ్యాక్షన్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హోరాహోరీ పోటీ ఉన్న చోట నేతల వెంట షాడో టీమ్స్ ఏర్పాటు చేశామన్న ఏడీజీ రవిశంకర్ అయ్యనార్తో మా ప్రతినిధి మున్రాజ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. అయితే 11 జరిగే పోలింగ్కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భద్రతాపరమైన చర్యలు ఎటువంటి తీసుకుంటున్నారు ఏమనే దానిపై మనతో మాట్లాడేందుకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, 11 జరిగే పోలింగ్కి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? 11 జరగబోయే పోలింగ్ కోసం సెంట్రల్ బలగాలు దాదాపు 200 కంపెనీస్ హ్యావ్ కమ్ టు హెల్ప్ అస్ ఇన్ పోలింగ్ బందోబస్త్. 200 కంపెనీస్ అంటే దాదాపు 20,000 మంది సెంట్రల్ బలగాలు. అది కాకుండా మన స్టేట్ పోలీస్ నుంచే దాదాపు 50,000 మెన్ ఆర్ డిప్లాయిడ్. మాకు కొద్దిగా తగ్గింది కాబట్టి ఈసారి ఒరిస్సా నుంచి, తర్వాత కర్ణాటక అండ్ తమిళనాడు నుంచి హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా లోకల్గా కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా లోకల్గా ఎక్కువ సంఖ్యలో రిక్రూట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఫీడింగ్ ఛార్జెస్ అండ్ డైలీ అలవెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా క్యూ రెగ్యులేషను, తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక రెగ్యులేటరీ పర్సన్ ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎక్కువ సంఖ్యలో లోకల్గా ఈ విధంగా రిక్రూట్ చేసుకొని వాళ్ళని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కానీ అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ ఏరియాలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? 2 రకాలుగా, ఒకటి ప్రీ పోల్, తర్వాత పోలింగ్ డే రోజు. ప్రీ పోల్ దాంట్లో కంటిన్యూస్గా మావోయిస్ట్ ప్రాంతంలో మా గ్రేహౌండ్స్ బలగాలు, తర్వాత సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా దాదాపు 1 మంత్ ముందే వచ్చేసారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏరియా డామినేషను, విలేజ్ విజిట్స్, ఫ్లాగ్ మార్చ్ ఇటువంటి చర్యలు తీసుకొని ప్రజల్లో ఒక మంచి ధైర్యం కలిగించడం జరిగింది. మన డ్రోన్స్ అన్ని కూడా పెట్టేసి చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా మావోయిస్ట్ మూవ్మెంట్ ఉంటే మాకు వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వీడియో రిలే అంతా వస్తుంది, కంట్రోల్ రూమ్కి వస్తుంది. కాబట్టి ఈ విధంగా టెక్నాలజీ వాడుకోవటం, తర్వాత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఎవరు గొడవ చేయకుండా ఉండటానికి ఫ్యాక్షన్ ఏరియాస్లో బాడీ ఓన్ కెమెరాస్, ఎక్కువ సంఖ్యలో వీడియో కెమెరాస్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా సెంట్రల్ బలగాలు ఒక ఫుల్ సెక్షన్, ఆర్మ్డ్ సెక్షన్ మావోయిస్ట్ ప్రాంతంలో, తర్వాత హాఫ్ ఎ సెక్షన్ అంటే దాదాపు ఒక 6 or 7 పీపుల్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ ది రాయలసీమ ఏరియా. రాయలసీమతో పాటు కోస్తాలో కానీ అలాగే ఇతర ప్రాంతాల్లో కొన్ని అంటే ఎవరికి పట్టున్న ఏరియాలో వాళ్ళు ఓటింగ్ వేయించడానికి గ్రామాల్లో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుంటారు. వాటిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎక్కడైతే పొలిటికల్ కంటెస్ట్ చాలా ఏమంటే క్లోజ్గా ఉంటుందో అటువంటి అదంతా కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాము. అండ్ ఆ రోజు ట్రెండ్ అంతా కూడా చూసేసి మా రూట్ మొబైల్స్ అన్నీ కూడా మా విలేజెస్ అన్నీ కూడా కవర్ చేసేటట్టు చూస్తాము. ఇది కాకుండా ముందే కౌన్సిలింగ్, అంటే ఇటువంటి ఏరియాస్లో ఎక్కువ ఫ్లాగ్ మార్చెస్, తర్వాత సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా ఈ ఏరియాస్లో ఈ విలేజెస్ని ఐడెంటిఫై చేసేసి తిప్పడం జరుగుతుంది. అండ్ పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ కూడా ముందే మేము చెప్తున్నాము ఈ విధంగా గొడవ ఏం చేయకూడదని చెప్పేసి అది కూడా చెప్తున్నాము. తర్వాత ప్రలోభం పెట్టడానికి కూడా చాలామంది, ఇప్పుడు మీరు చూసి ఉంటారు, ఎక్కువ సంఖ్యలో మేము డబ్బులు, క్యాష్ అంతా కూడా సీజర్, ఇట్ ఈస్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అది కాకుండా గోల్డ్, బంగారం ఇదంతా కూడా ఎక్కువ సంఖ్యలో సీజ్ చేసినాము. ఈ విధంగా రన్ అప్ టు ద పోల్ వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ లా ఎన్ఫోర్స్మెంట్ వర్క్. దీనివల్ల కూడా పోలింగ్ డే రోజు ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం తగ్గిపోతుంది. అంటే ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకి ఓటింగ్ వేసేదానికి వచ్చే ప్రజలు ఏ విధంగా ఉండాలి, లేదా రాజకీయ నాయకులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఇప్పుడు ప్రజలు ఏమంటే వాళ్లకు మా డిపార్ట్మెంట్ తరఫున మంచి ఒక శాంతి వాతావరణం కలిగించడం జరిగింది. ఎటువంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే కూడా ఆ రోజు వాళ్ళు డయల్ 100 కానీ 1090, తర్వాత 1950 ఈ టోల్ ఫ్రీ నంబర్స్ అన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఆ రోజు చేసి మాకు డయల్ చేస్తే తప్పకుండా మా రూట్ మొబైల్స్ కానీ ఏదో ఒక పోలీస్ రెస్పాన్స్ తప్పకుండా వెంటనే ఉంటుంది. విదిన్ మినిట్స్ దే విల్ బి దేర్. సో ప్రజలు స్వేచ్ఛంగా, తర్వాత నిర్భయంగా వెళ్ళేసి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మంచి ఒక ప్రభుత్వం పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పోలింగ్ రోజు ఎటువంటి అభ్యంతరాలు లేదంటే భయోత్పాతానికి గురి కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రవిశంకర్ అయ్యనార్ చెప్తున్నారు. అలాగే ఓటర్లంతా కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వారి ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కూడా ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో మునిరాజు, అమరావతి 99 టీవీ.
For more updates, please subscribe 99 TV Telugu.